సి మిస్టర్ సూర్య, ఈ మ్యాటర్ ఇంతతో వదిలేస్తారనుకోవద్దు. నా కొడుకు విషయంలో నేను ఎంత దూరమైన వెళ్తాను. నా కొడుకు ఈ స్థితికి కారణమైన వాళ్ళని ఎవరిని వదలను. మైండ్ ఇట్. సార్, వెంటనే అడ్వాన్స్ బిల్ పే చేయాలి. సిస్టర్, ఇలా ఇవ్వండి, నేను పే చేస్తాను. అల్లుడు గారు బిల్లు కట్టడం ఏంటి? రింగ్ ఎక్కడ పోయింది? అల్లుడు గారు బిల్లు కట్టడం ఏంటి? అయినా రత్నమాల ఇంకా రాలేదేంటి? ఎప్పుడో ఫోన్ చేశాను, ఈ పాటకు వచ్చి ఉండాలి. ఎక్కడుంటుందబ్బా? అసలు జరగబోయే పెద్ద గొడవకి పునాది వేయాలి. సిస్టర్, ఏంటిది? సిస్టర్, ఇవన్నీ ముందు చూసుకునే పని లేదా? ఆపరేషన్ థియేటర్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటి? సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మా బేబీ పేరు సామాన్య. తనని ఇక్కడ అడ్మిట్ చేశారట. 4th ఫ్లోర్ మేడం. ఓ, ఓకే, థ్యాంక్ యూ. లిఫ్ట్ ఎక్కడా? లిఫ్ట్ మీకు కాదు, ఓన్లీ పేషెంట్స్ మాత్రమే. మీరు మెట్లకి వెళ్ళండి. షట్, థ్యాంక్ యూ. అమ్మయ్యా, మీరు వచ్చారా? రండి రండి రండి. బేబీ ఎక్కడుంది? ప్రస్తుతం నా బేబీకి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పమంటారండి? పెద్ద డ్రామా జరిగి ఇంతకు ముందే అమెరికా పాపని ట్రీట్మెంట్ కోసం లోపల తీసుకెళ్లారు. నేనుండబట్టి సరిపోయింది. ఆ రూమ్ ఎక్కడుందో చెప్పండి. రండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, త్వరగా బిల్ చేయండి. క్యాషా కార్డా సార్? కార్డే. అలాగే.
అయ్యయ్యో అల్లుడు గారు ఆగండి ఆగండి ఆగండి. మీరు బిల్లు కడుతున్నారేంటి? ఆగండి. ఏంటత్తయ్య గారు, నేను బిల్లు కడితే ఏమవుతుంది? అయ్యో అల్లుడు గారు, డాక్టర్ గారు అన్న మాటలు మీరు విన్నారు కదా. అది హత్యా ప్రయత్నంలో ఉంది, పోలీస్ కేసు అవుతుంది అని అన్నారు కదా. ట్రీట్మెంట్ చేయడానికి అలా అన్నారక్క. అయినా దానికి అల్లుడు గారు బిల్లు కట్టడానికి సంబంధమే ఉంది? ఉంది చెల్లి. ఇప్పుడు సామాన్య బిల్లు అల్లుడు గారు కడితే జరిగిన దానిలో అల్లుడు గారి హస్తం కూడా ఉందని, అందుకే డబ్బు ఈయన కట్టారని రేపు పోలీసులు అల్లుడు గారిని కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. అబ్బా అలా ఏం జరగదక్క. జరగదని నువ్వెలా చెప్పగలవు చెల్లి? అక్క నువ్వు అతిగా ఊహించుకుంటున్నావు. నీకే అవసరం లేదు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెప్తావు. అయినా అసలు సూర్య బిల్లు కట్టొచ్చు కదా. నా కొడుకు సూర్య బిల్లు కట్టను మీరే కట్టండి అని అల్లుడు గారితో ఏమైనా చెప్పాడా ఏంటి? అల్లుడు గారే కదా బిల్లు నేను కడతాను అని ఆ నర్స్ దగ్గర బిల్లు తీసుకొని వచ్చారు. అదే అల్లుడు గారు ఆ మాట అన్నప్పుడు, అయ్యో మీరు ఇంటి అల్లుడు, మీరు బిల్లు కట్టడం ఏంటి, ఈ విషయంలో మీరు కల్పించుకోకండి, మేం చూసుకుంటాం అని అనాలి కదా. సూర్య అలా అన్నాడా? అత్తయ్య గారు మీరు కాస్త ఊరుకుంటారా? అల్లుడు గారు, నేను ఇంతగా పాకులాడుతుంది మీకోసం, మీ కాపురం కోసం, అర్థం చేసుకోండి. మా కాపురానికి ఈ బిల్లు కట్టడానికి సంబంధం ఏంటి అత్తయ్య గారు? అయ్యో అల్లుడు గారు, పోలీసులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటుంటే ఏంటిది, మా కొడుకు విషయంలో పెద్దవాళ్ళు మీరుండి ఏం చేస్తున్నారు అని మీ అమ్మా నాన్న మమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్పగలం అల్లుడు గారు? మా వాళ్ళు మిమ్మల్ని అలా అడగరు. అసలు ఇది అంతవరకు రాదు. నేను చెప్పేది అయ్యో, అర్థం అది చేసుకోండి కాదు అత్తయ్య గారు. అల్లుడు గారు, నేను చెప్పేది వినండి. అమ్మా ఇప్పటికీ అందరి మనసులు కలత చెందున్నాయి. ఎవరి మైండ్ సెట్స్ బాగాలేవు. పద్మ నువ్వుండవే. నీ భర్తను డబ్బులు కట్టొద్దని చెప్పాల్సింది పోయి నా నోరు మోయిస్తావేంటే? పైగా 1000, 2000, 50,000 అది కూడా అడ్వాన్స్ గానంట. తర్వాత ఇంకెంత కట్టమంటారో. సూర్య అల్లుడు గారితో ఇంకెంత కట్టిపిస్తాడో. అక్క డబ్బే ముఖ్యం అన్నట్టున్నాయి నీ మాటలు. అల్లుడు గారి చేత డబ్బు కట్టించి తప్పించుకుపోయే రకం కాదు నా కొడుకు సూర్య. మొత్తం మళ్ళీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు. ఒకరి మోచేతి కింద నీళ్లు తాగి బతికేవాడు కాదు. పరాయి వాళ్ల సొమ్ముని పూచికి పొలలాగా చూస్తాడు నా కొడుకు. అలాంటి నా కొడుకు గురించి ఇలా నీచంగా మాట్లాడితే మాత్రం బాగుండదు. జరిగిన దానికి పాపం సూర్య ఏం మాట్లాడాలో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు. ఈ గండం గట్టెక్కగానే మీ డబ్బు మీ మొహాన పడేస్తాడు. హా? ఏంటి మా మొహాన కొడతావా? హా? అమ్మా నువ్వు కాస్త ఊరుకోమ్మా. అంత మాట అంటుంటే ఎలా ఊరుకోమంటావే? అల్లుడు గారు, మీరు మాత్రం డబ్బులు కట్టడానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. అయ్యో డబ్బు కట్టకపోతే అక్కడ ట్రీట్మెంట్ ఆపేస్తారక్క. ఆపేస్తే ఆపేని ఏం జరుగుద్ది? మహా అయితే సామాన్య చస్తుంది. చావని. అయ్యో. ఆగండి ఆగండి, ఎక్కడికండి? నా బేబీ చేస్తే చావని అంటుందా దాన్ని? ఏమండి ఆగండి సామాన్య తెలిగారు. వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం ఫోన్లో రికార్డ్ చేశారు కదా. ఇప్పుడు మనకు ఉపయోగపడే బ్రహ్మాండమైన అస్త్రం మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిదండి. ఒకవేళ మీరెళ్ళి వాళ్లతో గొడవ పడ్డారనుకోండి, ఆ గొడవ పెద్దదైపోయి సానుకూలంగా ఉన్న మన పరిస్థితి రివర్స్ అయిందనుకోండి, అప్పుడు లాస్ ఎవరికి? మనకే కదా. ఏమండే, పైగా వాళ్లతో గొడవ పడితే ఈ హాస్పిటల్ నిండా సీసీ కెమెరాలున్నాయి, అందులో రికార్డ్ అయిందనుకోండి, అప్పుడేంటి? కాబట్టి నా మాటిని. ఓకే, యు ఆర్ రైట్. మిస్టర్ శ్రేయోభిలాషి, నువ్వేం చేస్తావంటే అలాగేనండి. ఓకే, యు కెన్ గో నౌ. అల్లుడు గారు, నా మాట వినండి. వద్దని అత్తయ్య గారు చెప్తున్నాను కదా. ఏమీ కాదు. పద్మ మీ అమ్మగారిని తీసుకెళ్ళు, నేను బిల్లు కట్టి వచ్చేస్తాను. అమ్మది కాదండి. రామ్మా. అయ్యో రాను, మాట వినండి. ముందు అల్లుడు గారు బిల్లు కట్టకండి. అయ్యో. ఓకే సార్, 50,000 ఉంది సార్. స్వైప్ చేయండి. ఓకే సార్. ఇదిగోండి సార్.
హలో హలో వారిని అరే అందరూ పడుకున్నారు. మన పనికి ఇదే కరెక్ట్ టైం. సూర్య సంతకం చేసి హాస్పిటల్ వాళ్ళకిచ్చిన ఫామ్ని తస్కరించమని రత్నమాల మనకు ఆర్డర్ వేసింది కాబట్టి అబ్బో మంచి గాఢ నిద్రలో ఉన్నారు అందరూ. తీసేయి చెప్తా. సార్ ఏం కావాలి సార్? నువ్వే కావాలి. వాట్ ఏంటి? అదే నువ్వే కావాలి. సినిమా చూసావా? చూసా టీవీలో. ఎందుకు అడుగుతున్నారు? అందులో హీరోయిన్ రిచా నీలాగే ఉంటది. ఛీ పొండి సార్. అరే నవ్వు కూడా అచ్చు రిచా లాగానే ఉంది. ఇంతకీ నీ పేరేంటన్నా? ఇంకా అనలేదు సార్. ఏదోటి అంటావుగా. నిషా. అది సంగతి. నీ పేరు నిషా, ఆ అమ్మాయి పేరు రిచా. పేరులో పోలికలున్నాయి, అలాగే పోలికల్లో కూడా పోలికలున్నాయి. సార్ ఏంటి నిషా? ఏంటి సార్, నేను సినిమాలో యాక్ట్ చేయొచ్చా? నువ్వా? రిచాలా ఉంటా అన్నారు. నాకు సరే, నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందో మీరే చెప్పండి. నేను చెప్పాలా? అలా అలా పైకి శూన్యంలోకి చూడు, నీ భవిష్యత్తు నీకు కనిపిస్తుంది. అలా ఎలా తెలుస్తుంది? కనిపిస్తుందని చెప్పాను కదా. అంతే, అలా చూడు, నీ భవిష్యత్తు నీకు కనిపిస్తుందా? రిచ్చా. నెక్స్ట్ టాలీవుడ్ ని ఏలేదు నువ్వే, దున్నేది నువ్వే, నాట్లు పెట్టేది నువ్వే, పంట కోసేది నువ్వే. అంతే కనిపిస్తుంది. చూడు, అవార్డులు, రివార్డులు, డబ్బులు కనిపిస్తున్నాయి కదా. అంతే. చా ఆయనేదో చెప్పాడు, నేనేదో అనుకున్నా. నేను రిచలా ఉండడం ఏంటి నా మొహం? హలో చెప్పండి. బేబీ 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 సూర్యన్ సాధిస్తానని ఈదాను సాధించింది. బేబీ నిన్ను నాతో రమ్మని ఎంతగా బతిమిలాడినా నా మాట లెక్క చేయకుండా ఆ సూర్య పిచ్చిలో పడి ఇంతవరకు తెచ్చుకున్నావు. సామాన్య తెలిగారు అలా ఏడుస్తున్నారేంటండి? అమెరికా పాప పోయేదే అని తెలిసి ఏడుస్తున్నారా? అబ్బా, నేను చెప్పింది ఏం చేసావు? సామాన్య తెలిగారు, మీ బేబీ తనకి కాబోయే భార్యని సూర్య హాస్పిటల్ వాళ్ళకి సంతకం చేసి ఇచ్చిన పేపర్ని మీరు తీసుకురమ్మన్నారు. నేను తీసుకొచ్చానండి. ఇది ఈ కోపాన్ని మెయింటైన్ చేస్తూ కలకత్తా కాళిలాగా వెళ్ళి వాళ్ల మీద విరుచుకుపడండి. సామాన్య తెలిగారు, బ్రహ్మాస్త్రం లాంటి పత్రాన్ని మీ చేతికిచ్చాను కదా, ఇక వాళ్ళ పీక మీ చేతుల్లో ఉన్నట్టే. బరిలోకి దిగండి, ఆట ప్రారంభించండి, ఆడుకోండి.
ఆహా అది అలా వెళ్ళాలి. పాకిస్తాన్ మీదికి భారత వీరనారి వెళుతున్నట్టుంది. వెళ్ళి మనము సినిమా చూడాలి కదా. ఎక్కడికి? నేను రాను. వదలు. సూర్య 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 రత్నమాల గారు మాట్లాడకండి. మీలో ఏ ఒక్కరితోనూ నాకు మాట్లాడే అవసరం లేదు. ఆ సూర్య ఎక్కడ? సూర్య, మిస్టర్ సూర్య. సూర్య 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 ఏంటిది? రత్నమాల గారు అది చచ్చడం. నా బేబీని ఎవరో అంత దారుణంగా పొడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? తను పార్టీకి వస్తుందని మేమెవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను పార్టీకి వచ్చిన విషయం కూడా మాకు తెలియదు. అలాగే తను ఎవరు పొడిచారో ఏం జరిగిందో కూడా మాకు తెలియదండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకేమీ తెలీదు అని చెప్తే సైలెంట్ గా తల వంచుకొని వెళ్ళిపోయేదాన్ని మాత్రం కాదు సూర్య. నేను నా బేబీని మీరే ఏదో చేశారు. వాట్? ఎస్, నా బేబీకి ఆ రకంగా స్టాబింగ్ జరగడంలో డెఫినెట్ గా మీ అందరి హ్యాండ్ ఉంది. చూడండి రత్నమాల గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ గా వినండి. కన్న కూతురు ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ తల్లైనా బాధపడుతుంది, ఆందోళన పడుతుంది. దానికి నేను తప్పు పట్టడం లేదు. బట్ అసలు అక్కడ ఏం జరిగిందో ముందు తెలుసుకొని మాట్లాడండి. హౌ డేర్ యూ? నా బేబీ లైఫ్ అండ్ డెత్ కండిషన్ లో ఉంటే నేనెలా కూల్ గా మాట్లాడగలను? రత్నమాల గారు, కాస్త నా కొడుకు చెప్పేది ఓపిగ్గా వినండి. చెప్తున్నాడు. రత్నమాల గారు, ఏంటి ఏంటి అరుస్తున్నావు సూర్య? దీనంతటికి కారణం అసలు నువ్వు. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ మై బేబీ ఈజ్ నౌ ఇన్ సీరియస్ కండిషన్. నా బేబీకి ఏమన్నా అయ్యిందా మీ వజ్రపాటి ఫ్యామిలీ మొత్తాన్ని తగలబెట్టేస్తాను. ఇంకా నోరు మూస్తారా? హౌ డేర్ యూ? నిన్ను ఎస్ఐ గారు, రండి రండి. ఈ వజ్రపాటి ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయండి. అసలేం జరిగింది? నా బేబీని ఇదిగో తన కొడుకు ఈ సూర్యకిచ్చి పెళ్లి చేసి నా బేబీని ఈ వజ్రపాటి ఇంటికి కోడలి చేస్తానని ఈ జయంతి నన్ను నా బేబీని అమెరికా నుంచి పిలిపించింది. ఇక్కడికి వచ్చాక గానీ తెలియలేదు ఈ సూర్య అదిగో ఆ సమంతని ప్రేమిస్తున్నాడని. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడని. అప్పుడు నేను నా బేబీ అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో ఈ సూర్య నా బేబీని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. నేను అమెరికాకి వెళ్ళిపోతానని బెదిరించినా నా బేబీ నాతో రాలేదు. మా బేబీ వస్తుందని నేను ఇక్కడే ఓ హోటల్లో స్టే చేశాను. ఇంతలో వీళ్ళంతా కలిసి
సూర్య సిస్టర్ లిల్లీ బాయ్ ఫ్రెండ్ చేత నా బేబీని మర్డర్ చేయించే ప్లాన్ చేశారు. ఆపండి, వింటున్నాం కదా అని ఏంటి తెగ చెప్పుకుంటా పోతున్నారు? మేము అభితో చేతులు కలపడం ఏంటి? మీ కూతుర్ని అతని ద్వారా చంపడానికి మేం ప్రయత్నం చేయటం ఏంటి? అలాంటి అవసరం మాకేంటి? అసలు మా వజ్రపాటి కుటుంబం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఎస్ఐ గారు, ఇదంతా నిజం కాదు. ఈ విజయవాడలో మేమేంటో మా కుటుంబం ఏంటో మీకు తెలీదా? సూర్య గారు ఏంటిదంతా?